ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధి నుండి ఆయన వాక్కును తీసుకొని మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఆయన మీకు ఇస్తున్న వాక్కును బట్టి మీరు కూడా బలపడుతున్నారని, దేవునిలో సంతోషిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని వాక్కు మన జీవితాల్లో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుని మాట మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపరిచేది కాదు. ఆ మాట వినగానే జీవం పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం, విశ్వాసాన్ని పొందుకుంటాం. ఆ మాటే మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. కాబట్టి నిరాశలో, నిస్పృహలో, వేదనలో ఉన్న మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికీ తప్పక ఈ మాటలు షేర్ చేయండి. అనేక మందికి వినిపించండి. దేవుని శక్తి ప్రతి ఒక్కరిని తాకుతుందని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మీలో ఎవరికైనా ప్రార్థన వసతులు ఉంటే తప్పక నాకు తెలియచేయండి. ఈ వాక్యం చివరిలో సమస్యల్లో, శోధనలో ఉన్న వారందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి బలమైన కార్యములు చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన శక్తి కలిగిన మాట రోమా 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితాలు ఏ విధంగా ఉన్నా, మీ కుటుంబాలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కాబట్టి వీటన్నిటిలో విజయమును నేను మీకు ఇవ్వబోతున్నానని. చూడండి, ఈ లోకంలో మనలందరినీ శ్రమలు కమ్ముకోవచ్చు, శోధనలు ఎదురవ్వచ్చు, మనల్ని బాధించి అనేకమైనవి మనకు ఎదురవ్వచ్చు. దినదినము, క్షణక్షణము మనకెదురయ్యే ఈ పోరాటములన్నిటి నుండి గెలవడానికి మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన శక్తిని, మన ధనాన్ని ఉపయోగించి గెలవాలని ప్రయత్నిస్తాం. కానీ అనేకసార్లు ఓటమి మనకు ఎదురవుతుంది. మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం, నా కుటుంబంతో నేను పోరాడుతున్నాను, నా భర్తతో పోరాడుతున్నాను, భార్యతో పోరాడుతున్నాను, నా పిల్లలతో పోరాడుతున్నాను, నా బంధువులతో, నా స్నేహితులతో, నా ఆర్థిక సమస్యలతో నేను పోరాడుతున్నాను, నా అనారోగ్య సమస్యతో నేను పోరాడుతున్నాను. ఈ విధంగా మనకి ఎదురయ్యే ప్రతి సమస్యను గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వాటితో నేను పోరాడుతున్నానని. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు పోరాడున్నది మనుషులతో కాదు, అంధకార సంబంధులకు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నారని. అంటే ఈ లోకంలో నేను ఏదైనా బాధపరుస్తుంది, ఎవరైనా నేను బాధ పెడుతున్నారో అంటే వారు కాదు, కానీ వారిలో ఉండి వారిని పురుగొల్పే దురాత్మల సమూహము. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఎదిరించటానికి, వారిని జయించటానికి ఎంత మాత్రమో మన శక్తి సరిపోక అనేక విషయాల్లో అనేక సంవత్సరముల నుండి ఓడిపోతూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, నా ద్వారా వీటన్నిటిలో మీరు అత్యధికమైన విజయం పొందుతున్నారని. అవును, వీటన్నిటి నుండి మనం విజయం పొందాలంటే లోకాన్ని జయించిన బలవంతుడు మనకు కావాలి. లోకాన్ని జయించిన వారు ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారు. పాపము, శాపము, ఏ శక్తి కూడా యేసు ప్రభువారిని ప్రభావితం చేయలేకపోయాయి. తనను పొడిచిన వారిని సహితం క్షమించిన శక్తి కలిగినవాడు. ఆయన పాపాన్ని జయించినవాడు, శాపాన్ని హరించినవాడు, రోగాలను భరించినవాడు, సిలువ బలియాగంలో సాతాను తలను చితక త్రొక్కినవాడు. ఈ లోకంలో మనలను కృంగదీయడానికి, మనలను నశింపచేయడానికి నిత్యము ప్రయత్నిస్తూ ఉన్న సాతానును, వాని సమూహంపై ఆయన జయము పొందారు. ఈ సాతాను తలను ఆయన సిలువలో చితక త్రొక్కారు. సాతానును, దాని సమూహమును ఆయన జయించారు. మరణాన్ని కూడా జయించి తిరిగి 3వ దినమున
సజీవునిగా లేచారు. మనకు బదులుగా ఆయన మన పాపాన్ని, మన శాపాన్ని, మన రోగాన్ని, మనల్ని బాధిస్తున్న దురాత్మ శక్తులన్నిటిని కూడా సిలువలో జయించారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఎక్కడ పడిపోతున్నావో, నీవెక్కడ ఓడిపోతున్నావో, ఏ విషయంలో దిగజారిపోతూ ఉన్నావో, అది ఏదైనా పాపమైన, శాపమైన, అనారోగ్యమైన, ఆర్థిక బంధకాలైనా, దురాత్మ చీకటి శక్తులైనా, నిన్ను బాధించేది ఏదైనా నీవెంత మాత్రము భయపడొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన ఒక ఆయన ఉన్నారు. నిన్ను విడిపించడానికి, నీకు జయం ఇవ్వడానికి. నీవు ఆయనపై ఆధారపడినట్లయితే తన బలాన్ని నీకు ఇస్తాడు, తన శక్తిని నీకు ఇస్తాడు. తన ఆత్మను నీ యందుంచి ఆయన కట్టడలు అనుసరించే వారినిగా, ఆయన విధులను గైకొని వారినిగా నిన్ను చేస్తాడు. కాబట్టి ఆయన శక్తిని నీవు ఆశ్రయిస్తే, ఆయన శక్తిని నీవు ఎరిగి ఉంటే, ఈ లోకంలో ఏది నిన్ను బెదిరించలేదు, ఏది నిన్ను అదిరించలేదు, ఏది నిన్ను పడగొట్టలేదు, ఏ దురాత్మ నీకు హాని తలపెట్టలేదు, నిన్ను నశింపచేయలేదు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు బలహీన స్థితిలో ఉండి, ఇక ఈ విషయాల నుండి నేను గెలవలేను, వరద వలె ఇవన్నీ నన్ను ముంచివేశాయి, నేను బయటపడలేను, నాకు సహాయకులు ఎవ్వరూ లేరు, నేను ఎలా బయటపడగలను, నాకే మార్గం లేదు, నాకు సహాయకులు ఎవరూ లేరని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే, బలవంతుడైన ప్రభువుని ఆశ్రయించు. ఎందుకంటే ఆయన శక్తి ఆకాశమంతా, సాతాను యొక్క శక్తి, దురాత్మల శక్తి ధూళికణమంతా. కాబట్టి ఆకాశమంతా ఆయన శక్తిని ఆశ్రయించు. బలవంతుడా, నా చేయి పట్టుకోండి, నీవు నాకు చాలిన దేవుడవయ్యా, నేను ఒంటరిగా ఓడిపోతున్నానయ్యా, ఈ శ్రమలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఈ శ్రమల్లో నేను కొట్టుకొని పోతున్నాను, నా చేయి పట్టుకోండి అయ్యా అని హృదయపూర్వకంగా ఆయన శక్తిని ఆశ్రయించు. త్వరలోనే నీవెదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి కన్నీరు, ప్రతి దుఃఖము నుండి అత్యధికమైన విజయాన్ని పొందుకోబోతున్నావు. మీరు ఎదుర్కొంటున్న సమస్య యేసయ్య కంటే పెద్దది కాదు, యేసు కంటే గొప్పది కాదు. మీ సమస్యలన్నిటికంటే గొప్పవాడు, మీ పరిస్థితులన్నిటికీ చాలిన దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. అన్నిటిలో అత్యధిక విజయాన్ని నేను ఇస్తున్నానని నమ్మండి. నమ్మి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీ జీవితాల్లో త్వరలోనే విజయమును మీరు చూడబోతున్నారు. త్వరలోనే మీరు ఎక్కడ ఓడిపోతున్నారో ప్రతి విషయంలో విజయమును పొందుకోబోతున్నారు. ఒక్క నిమిషం అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దామా? నాతో కలిసి మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ భయంకరమైన లోకము, కష్టాల లోకము, కన్నీళ్ల లోకము, అపజయాల లోకము, ఇటువంటి లోకంలో మమ్మల్ని ఎవ్వరూ ఇంతగా ప్రేమించలేదయ్యా. మా కొరకు ఎవ్వరు ప్రాణం పెట్టలేదయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మా పాపమును నీ రక్తంలో కడిగి మా శాపాన్ని కొట్టివేసి మమ్మల్ని బాధిస్తూ ఉన్న ప్రతి చీకటి నుండి, దురాత్మ శక్తుల నుండి విడిపిస్తాను, మీకు జయమునిస్తానని ఈరోజు మాతో మాట్లాడారయ్యా. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు తండ్రి. ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి కుమార్తె జీవితంలో, ప్రతి కుమారుని జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారు ఎక్కడ ఓడిపోతున్నారో, ఏ విషయం వారిని జయిస్తూ ఉందో, ఏ పాపము జయిస్తూ ఉందో, ఏ రోగము జయిస్తూ ఉందో, ఏ ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు జయిస్తూ ఉన్నాయో, వారు ఎదుర్కొంటున్నది ఏ సమస్య అయినా మమ్మల్ని ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందుకుంటున్నాం. మాలో ఉన్న యేసు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన నామంలో వంగాల్సిందే. ప్రతి రోగము ఆయన నామములో వంగాలి, ప్రతి చీకటి ఆయన నామములో వంగాలి, ప్రతి నామము వంగాలి. అటువంటి యేసు నామమును మేము కలిగి ఉన్నాము. మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు ఏ విషయాల గురించి భయపడుతూ ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు లేరు, మరి ఈ దురాత్మలు నన్ను బాధిస్తూ ఉన్నాయి, ఈ అపవిత్రాత్మలు నన్ను వేధిస్తూ ఉన్నాయి, నేను నిద్రపోలేకపోతున్నాను, నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు అని ఎవరైతే దిగులుతో, చింతతో, కన్నీటితో ఉన్నారో, పరిశుద్ధాత్మదేవా, ప్రతి కుటుంబములు మీరు అడుగుపెట్టండి. యేసు నామములో అత్యధిక విజయము వారు పొందుకొందురుగాక. ప్రతి చీకటి శక్తుల మీద యేసునామములో అత్యధిక విజయము వారు పొందుకొందురుగాక. ప్రతి పాపము మీద యేసునామములో అత్యధిక విజయము పొందుకొందురుగాక. ప్రతి రోగము మీద యేసునామములో అత్యధిక విజయం పొందుకొందురుగాక. ప్రతి ఆర్థిక సమస్యల మీద యేసునామములో అత్యధిక విజయం పొందుకొందురుగాక.
ప్రతి నింద, ప్రతి అవమానము, వారు ఎదుర్కొంటున్నది ఏదైనా అన్నిటి నుండి యేసునామములో అత్యధిక విజయం పొందుకొందురుగాక. ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి రోగము కాలిపోతుంది, ప్రతి నొప్పి కాలిపోతుంది యేసునామములో. ప్రతి సమస్య, ప్రతి వేదన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. నమ్ముతున్నాను. కోర్టు కేసులో ఉన్న ప్రతి ఒక్కరూ యేసునామములో అత్యధిక విజయం పొందుకుంటున్నారు. మరి ఉద్యోగం లేనివారు, గర్భఫలం లేనివారు, ఇంకా వివాహాలు కానివారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు, వ్యవసాయంలో నష్టపోతున్నవారు, చేతి వృత్తుల్లో నష్టపోతున్నవారు, వారింతవరకు ఓడిపోయిన ప్రతి విషయంలో యేసునామములో అత్యధిక విజయం పొందుకుంటున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరాలన్నీ వారు ఓడిపోయి ఉండొచ్చు, గడిచిన దినములన్నీ ఓడిపోయి ఉండొచ్చు, ప్రతి విషయంలో ఓడిపోయి ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో ఓడిపోయి ఉండొచ్చు, ధన విషయంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన వాడవు, ఇది మొదలుకొని అన్ని విషయాలలో జయం పొందుకుంటున్నారని నమ్ముతున్నానయ్యా. మమ్మల్ని ప్రేమించిన యేసు నామములో మేము విజయం పొందుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన వాణి ద్వారా అత్యధిక విజయం పొందుకుంటున్నామయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో మంచంపై ఉండి, ఒకవేళ హాస్పిటల్స్లో బెడ్ పై ఉండి మరణావస్థలో ఉన్నారో ప్రతి ఒక్కరికి యేసు నామములో జయము కలుగునుగాక. యేసు శక్తి కలిగిన నామములో అత్యధిక విజయము, స్వస్థత పొందుకొందురుగాక. ఎంతమంది పాపముతో పడుతూ లేస్తూ ఓడిపోతూ జయము లేక కృంగిపోతున్నారో అత్యధిక విజయము పొందుకొందురుగాక. యేసు నామములో ప్రతి పాపము నుండి, ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి విడుదల కలుగునుగాక. ఎంతమంది ఆర్థిక బంధకాలలో నలిగిపోతూ, ఇంతవరకు ఓడిపోతూ, గెలవడానికి ఏ మార్గం లేక నలిగిపోతూ ఉన్నారో యేసు నామములో అత్యధిక విజయం పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకొని నష్టపోయి ఏ మార్గము కనపడక కృంగిపోతున్నారో యేసు నామములో విజయం కలుగునుగాక. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసులో ఓడిపోతూ ఇక విజయం రాదేమో, నా జీవితం ఇంతే అని నిరాశపడుతున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇంతవరకు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇది మొదలుకొని యేసు నామములో జయము పొందుకొందురుగాక. ప్రతి కోర్టు కేసు నుండి విడుదల పొందుకొందురుగాక. తండ్రి నీకు వందనాలు. తండ్రి, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయత్నాలన్నీ సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి సహాయకుడిగా ఉండండి. స్వంత గృహాలు లేని వారికి ఆశ్చర్యకరంగా గృహాలు దయచేయండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపార ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం లేని బిడ్డలందరికీ ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి. ఈరోజు ఎక్కడికి వెళ్తూ ఉన్నా ప్రతి ప్రయాణాన్ని కూడా సఫలపరిచి సంతోషంగా ఇంటికి రావడానికి కృప చూపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అందరినీ నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారందరినీ యేసు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. గడిచిన సంవత్సరంలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేయండి. గత సంవత్సరంలో వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి నూతన సంవత్సరంలో దయచేయండి. వారు ఆశిస్తున్న ప్రతి దానిని కూడా మీరు దయచేయండి అయ్యా. వారి ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి. ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా అభివృద్ధి చేసి ఆత్మలో వర్ధిల్లడానికి కృప చూపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించను గాక.